హాయ్ వ్యూయర్స్, ఇప్పటిదాకా అన్ని స్కాన్స్ ఎక్స్ప్లెయిన్ చేశాను కదా నా లాస్ట్ వీడియోస్లో. ఈసారి గ్రోత్ స్కాన్ కోసం హాస్పిటల్కి వచ్చాను. కానీ ఇదే నా లాస్ట్ స్కాన్ అవుతుందని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఈ పేపర్లో అన్ని స్కాన్స్వి డీటెయిల్స్ ఉంటాయి, డాక్టర్ రాస్తారు. వియబిలిటీ, ఎన్టీ, డిఫైన్, గ్రోత్ స్కాన్వి. యాక్చువల్గా మనకి గ్రోత్ స్కాన్స్ ఒక 2 to 3 అవుతాయి డెలివరీ అయ్యేలోపు. కానీ నాకు మాత్రం ఒక్కటే అయ్యింది. ఆ నెక్స్ట్కే నొప్పులు వచ్చేసాయి. ఇవి మన బ్లడ్ టెస్ట్ రిపోర్ట్స్, రిజల్ట్స్ అన్నీ ఇక్కడ రాస్తారు డాక్టర్. నెక్స్ట్ ఇది నా గ్రోత్ స్కాన్ రిపోర్ట్. ప్లసెంటా పోస్టీరియర్లోనే ఉంది. హార్ట్ బీట్ 157 BPM. బేబీ ఎస్టిమేటెడ్ వెయిట్ వచ్చేసి 790 grams అలా ఉంది. ఇవి స్కాన్ ఫొటోస్. అంతా బాగానే ఉందని చెప్పింది డాక్టర్. కానీ నాది ఓఐ కన్సెప్షన్ కాబట్టి కొంచెం ఎర్లీగా చేశారు గ్రోత్ స్కాన్, అరౌండ్ 25th వీక్ అలా. ఇంకా నేనేమో పుట్టే వాళ్ళ కోసం ఆల్రెడీ నా కాటన్ డ్రెస్సెస్ నుంచి లంగోటాలు తయారు చేయడం, అమ్మ శారీస్ నుంచి లంగోటాలు తయారు చేయడం, ఇవన్నీ చేసుకుంటూ ఉన్నాను. యాక్చువల్గా నా డ్యూ డేట్ వచ్చేసి జూలై 3rd ఇచ్చారు డాక్టర్. కానీ ఇందాక చెప్పాను కదా సంథింగ్ అన్ఎక్స్పెక్టెడ్ హ్యాపెండ్ అని. ఏప్రిల్ 3rdకి నాకు లైట్గా పింక్ డిశ్చార్జ్ అయింది. స్లోగా పెయిన్స్ స్టార్ట్ అయ్యాయి. పెయిన్ వచ్చినప్పుడు ప్రతిసారి స్టమక్ కొంచెం హార్డ్ అయ్యేది. నేను ఇవి నార్మల్ కావచ్చు అనుకున్నా, బట్ లైఫ్ హ్యాడ్ అనదర్ ప్లాన్స్ అన్నట్టు అవి లేబర్ పెయిన్స్ అని డాక్టర్ చెప్పారు. అండ్ నేను హాస్పిటల్కి వెళ్ళేసరికి మేడం చెక్ చేసేసరికి అప్పటికి 2 centimeters డైలేట్ అయి ఉంది. ఆన్ స్పాట్ నన్ను అడ్మిట్ అవ్వమని చెప్పారు. ఏప్రిల్ 5థ్కి డాక్టర్ని చాలా రిక్వెస్ట్ చేస్తే సర్వికల్ సర్క్లేజ్ అంటే సర్విక్స్కి కింద కుట్టు వేయించుకున్నా. బేబీని ఇంకొన్ని రోజులు ఆపాలి స్టమక్లో అని చెప్పేసి. కానీ కుట్టు వేసిన 24 hours లోపే మళ్ళీ లేబర్ పెయిన్స్ స్టార్ట్ అయ్యాయి. ఈసారి అసలు పెయిన్స్ ఆగట్లేదు. ఫైనల్లీ ఆ రోజే, శ్రీరామనవమి రోజే డెలివరీ అయింది. మై బేబీ బాయ్ ఈజ్ బోర్న్. ఒక్కసారి నాకు ఇలా చూపించి ఎన్ఐసియు టీం రెడీగా ఎన్ఐసియులోకి తీసుకెళ్ళిపోయారు. ఒక 2 months ఎన్ఐసియులో ఉన్నాడు. ఫుల్ ట్రీట్మెంట్ అయిన తర్వాత ఈ అమ్మ చేతిలోకి వచ్చాడు. ఇప్పుడు మా బాబు 5 kgs ఉన్నాడు. స్టార్ట్ టు ఎండ్ అన్ని పార్ట్స్లో మీరు ఏదైనా ఫేస్ చేసి ఉంటే నాలాంటి ప్రాబ్లమ్స్, పాజిటివ్గా ఉండండి. మిరాకిల్స్ జరుగుతాయి మీ లైఫ్లో కూడా.